ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనము. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించెను. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఉద్దేశించి పలకబడుతున్న మాట ఇది. దేవుని కృప వలననే ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించినాడని ఇక్కడ అపోస్తలుడైన పౌలు పత్రికను రాస్తున్న సందర్భంలో పలుకుతున్న మాట. ప్రతి ఒక్క మనుషుడు అన్నారండి? కొంతమంది మనుషుల కొరకు ప్రాణం పెట్టాడన్నారా? లేరు కదా. ప్రతి ఒక్క మనుషుని కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రాణము పెట్టారట. ప్రాణము పెట్టడం అంటే మామూలు విషయం కాదండి. మరణం చెందడం మాత్రమే కాదు, పునరుత్థానుడై లేవడం జరిగింది. ఆయన పునరుత్థానుడై లేవడం బట్టే మనకి రక్షణ, మారుమనసు, బాప్తిస్మము, పాపక్షమాపణ లభించింది. మనము ఏదో గొప్పవారమని, ఆయనకేదో మనం మేలు చేశామని, భక్తులమని, ఎన్నో పుణ్యకార్యాలు చేశామని, మనమంతా నీతిమంతులు లేమని మన కోసం ప్రాణం పెట్టలేదండి. మనము నీచులుగా ఉన్నప్పుడే, ఎన్నిక లేని వారుగా ఉన్నప్పుడే, బలహీనులుగా ఉన్నప్పుడే, ఆయనకు శత్రువులుగా, ఆయనకు దూరస్తులుగా ఉన్నప్పుడే, ఇన్ని రకాలుగా మనం ఉన్నప్పుడే దేవుడు మనల్ని ప్రేమించి ఆయన కృప వలననే యేసుక్రీస్తు వారిని ప్రతి ఒక్క మనిషిని కొరకు మరణానికి అప్పగిస్తూ వచ్చినాడు. మన పట్ల దేవునికి ఉన్న గొప్ప ప్రణాళికను మనం గుర్తెరిగితే మీ దేవుడు మా దేవుడు అనమండి. ఇక్కడ మెన్షన్ చేయబడింది ప్రత్యేకంగా ఒకసారి గమనిస్తే ప్రతి మనుషుడి కొరకను ఉంది. ఫలానా ప్రాంతానికి, లేకపోతే ఫలానా దేశానికి, ఫలానా రాష్ట్రానికి అని చెప్పలేదండి. ఇక్కడ మతం అనేది కాదు, ఇక్కడ మార్గం ఏర్పరుస్తూ వచ్చినాడు. ప్రభువైన యేసుక్రీస్తు మరణం ద్వారా మనకి మార్గాన్ని, పరలోక రాజ్య మార్గాన్ని మనకి ఏర్పాటు చేస్తూ వచ్చినారు. ఎంతోమంది అంటారు, ప్రభువైన యేసుక్రీస్తు వారు చనిపోయారు, ప్రాణం పెట్టినారు, రక్తం కార్చినారు, సిలువ వేయబట్టు ద్వారా రక్షణ వచ్చింది. అది మాకు కాదు, మీకే, క్రైస్తవులకైనా మీకే అని మిమ్మల్ని అన్నప్పుడు ఈ పదాన్ని గుర్తు చేసుకోండి. ప్రతి మనిషిని కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణం అనుభవించినారు. మా కోసం కాదు, మనందరి కోసమని చెప్పగలిగేటట్లుగా, అంత ధైర్యంగా మనం వాక్యాన్ని ఇతరులకు చెప్పేటట్లుగా ఉండాలని ప్రభుపేట మనవి చేసుకుంటూ, ఈ వాక్యం ద్వారా మనమందరము పురుకొల్పబడిన వారమై ప్రతి మనుషుని కొరకు ప్రాణం పెట్టుట కొరకై ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనకు అనుగ్రహించిన ఆ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ తన మహిమార్థమే మనమందరము జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సహోదరి ఎలిజబెత్ రాణి.